హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా బయలుపరిచిన వాక్యం ద్వారా మాట్లాడుకుందాం. యెషయా 43వ అధ్యాయం 20వ వచనము. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేసి ఉన్నాను. అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోలును నన్ను గణపరచును. అవును, నిజమే కదా. ఈ సృష్టి అంతా యేసుక్రీస్తు ప్రభువు సృష్టించిన సృష్టి మాత్రమే. ఆయన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు. ప్రతి జీవరాశులను, ప్రతి పక్షులను ఎంతగానో పోషిస్తున్నాడు. ఆ పక్షులు, జీవరాశులు కూడా, నిప్పుకోళ్ళు, అడవి జంతువులు ప్రతిదీ కూడా యెహోవాను స్తుతిస్తాయంట. సో మనల్ని పక్షుల కన్నా శ్రేష్ఠులుగా దేవుడు ఎంతగానో వేరుపరిచాడు. కాబట్టి మనం ఇంకెంతగానో యెహోవాను, యేసుక్రీస్తు ప్రభువును మనము ఆరాధించాలి. ఒకసారి ఇక్కడ చూడండి. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేస్తున్నాను. అవును, ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకుందాం. ఐగుప్తు నుండి వాళ్ళు కానాను అంటే వాగ్దాన దేశంకి వచ్చే వేళ అరణ్యంలో తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ లేకుండా ఎంతగానో సనిగి గొనిగారు. మోషే మీద ఎంతగానో సనిగి గొనిగినప్పుడు, మోషే మొరపెట్టినప్పుడు దేవుడు ఎంతగానో సమృద్ధిగా, పట్టజాలనంతా సమృద్ధిగా యెహోవాలను పోషించాడు. మాలాను మధురంగా మార్చి ఇచ్చిన దేవుడు. నీ జీవితంలో కూడా అలాంటి స్థితులు వస్తున్నాయా? తినలేకుండా, నీ కుటుంబంలో కూడా ఉండలేకుండా, తినడానికి ఏమీ లేకుండా అలాంటిది ఏమన్నా పరిస్థితి వస్తుందా? యెహోవాను మొరపెట్టండి. మోషే ఏ విధంగా మొరపెట్టాడు అలా మొరపెట్టండి. నా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది, మీతో షేర్ చేసుకున్నాను. నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో చేసేదాన్ని. హాస్పిటల్లో రీసెంట్గా 1 year బ్యాక్ చాలా వర్షంతో హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ దాకా మునిగిపోయింది. అప్పుడు 3 days హాస్టల్లోనే ఉండేవాళ్ళమి. సో క్యాంటీన్ ఏం లేకుండా, మాకు ఫుడ్ లేక 3 days ఎంతగానో, ఆ 3 daysలో దేవుడు ఎంతగానో మాకు అద్భుత కార్యం చేశాడు. ఇంటి పక్కన తన ఇల్లులన్నీ సగం వరకు మునిగిపోయాయి. సో మేము ప్రార్థించుకుంటున్నాం, నేను నా ఫ్రెండ్. తినడానికి ఏం లేదు కదా అని ఆకలితో అలమటించినప్పుడు యెహోవాయే కదా మనల్ని అన్నం పెట్టేది కూడా అతను మాత్రమే కదా, మనుషులను ప్రేరేపించేది కూడా యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే కదా. సో మా జీవితంలో ఏం జరిగిందంటే, నేను నా ఫ్రెండ్ ప్రార్థించినప్పుడు యెహోవా అద్భుత రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటి పక్కన ఆంటీ వాళ్ళని, ఆ పైన ఆంటీ వాళ్ళని ఎంతగానో ప్రేరేపించి మామూలు రోజులు తినలేనంతగా ఆ రోజు సమృద్ధిగా మేము తిన్నాము. ఎంత చక్కగానో దేవుడు యేసుక్రీస్తు ప్రభు అరేంజ్ చేశాడు. అందుకు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా అలా నువ్వేమన్నా అనుభవిస్తున్నావా? యెహోవాకు మొరపెట్టు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని పోషించు దేవుడు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను, అరణ్యంలో ఏమీ దొరకదు, ఏ షాప్స్ కూడా ఉండవు, ఏమీ కూడా ఉండవు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను పోషించినప్పుడు నిన్ను పోషించలేడా? ప్రతి ఒక్కరిని యెహోవా పోషించగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఎంత మాత్రము లేదు. మన్నాను కురిపించిన దేవుడు, మానాను మధురంగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. నీ ఇంటిలో గిన్నె పొంగి పొరలే అంతవరకు యేసుక్రీస్తు ప్రభు అలా చేయగలుగుతాడు. ఆయనకు సాధ్యమైనది ఎంత మాత్రం లేదు. ఆయనకు మొరపెట్టుకోండి. ప్రతిదీ మొరపెట్టినప్పుడు యెహోవానే చూసుకున్నాను. ప్రతిదీ అతను మాత్రమే చూసుకుంటాడు. మీ ప్రతి వేదన కానీ, మీ ప్రతి పరిస్థితిని కానీ ప్రార్థించండి. మొక్కాలేసి ప్రార్థించినప్పుడు యెహోవాను పరిశుద్ధాత్మతో ప్రార్థించండి. గుండె లోతుల నుండి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన పరలోకానికి, దేవుని దగ్గరికి వెళ్తుందంట. వెళ్ళిన ప్రతి ప్రార్థన యెహోవా ఎంత చక్కగానో మనం చేసిన ప్రతి ప్రార్థనకి అతను జవాబు ఇస్తాడు. సో ఈరోజు ఎంత చక్కగా యెహోవా మనతో మాట్లాడాడు. ఈ వాక్యంను బట్టి యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రం మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.